హాయ్ అండి. ఈరోజు ప్రశ్న మొదటి చెప్పన నడుము పొల్లన కోసకమ్మన నేనెవరిని. ప్రశ్న మరొకసారండి. మొదటి చెప్పన నడుము పొల్లన కోసకమ్మన నేనెవరిని. తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ అయితే మనం వేయించుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా వేయించుకున్నాం అనుకోండి, చక్కగా నూనె పేల్చకుండా మనకి పైకి చెందకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రైస్ కుక్కర్లో రైసు పప్పే కాదండి ఇలా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కుక్కర్లో అయితే నేను కొన్ని రాళ్ళు అయితే తీసుకొని ఇందులో వేసుకున్నానండి. హాట్ వాటర్ బాగా కాగబెట్టుకొని ఈ రాళ్ళల్లో ఈ వాటర్ అయితే పోసేసుకొని కొన్ని అంటే ఒక సగానికి సరిపోతాయండి వాటర్. ఇలా మూత పెట్టేసుకొని ఒక్కొక్కసారి మనకి కరెంటు పోయినప్పుడు మనం ఐరన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో ఇలా ట్రై చేసి చూడండి. హాట్ వాటర్ పోసాం కదండి, హీట్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి మనం అప్పటికప్పుడు ఏమైనా షర్ట్లు కానీ ఇలాగ పిల్లల యూనిఫామ్స్ కానీ ఇలా ఐరన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. బాగా హీట్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఐరన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన కరెంటు బిల్లు కూడా చక్కగా ఆదా చేసుకున్నట్లుగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు కూడా మనం ఇలాగా ట్రై చేసి చూడండి. ఐరన్ చక్కగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలాగా చక్కగా భయపడకుండా ఇలా చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. జిల్లేడు ఆకులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. జిల్లేడు ఆకుల్ని ఒక కొమ్మ లాంటిది తీసుకొచ్చుకొని ఆకులు సపరేట్ చేసేసి మనం ఎక్కడైతే మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ ఆకుల్ని పెట్టుకున్నట్లయితే ఎలుకలు వీటి వాసనకి రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా జిల్లేడు ఆకుల్ని తీసుకొచ్చి ఏ ప్లేసుల్లో అయితే ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ ఆకులు ఉంచుకున్నట్లయితే ఎలుకలు వీటి ఘాటికి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. సాల్ట్ అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలాగ తేమగా చెమ్మగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి, గెడ్డలు కట్టేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడుగుని వేసేసి సాల్ట్ పోసుకున్నాం అనుకోండి, గెడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా సాల్ట్ చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా అయితే మనం సాల్ట్ని వేసుకున్నట్లయితే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గెడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మనం డబ్బాల్లో అయితే కందిపప్పు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కందిపప్పు స్టోర్ చేసుకునేటప్పుడు బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి ఇలాగ బియ్యంలో పెట్టేసుకొని కొన్ని బియ్యం పోసేసి మళ్ళీ ఎండుమిర్చి కొన్ని వేసుకుంటే బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇదే ప్రాసెస్లో మిరియాలు కానీ పసుపు కానీ ఈ రెండు కూడా ఒక పేపర్లో పొట్లం కట్టేసి ఇందులో పెట్టేసుకొని బియ్యంలో పెట్టేసుకుంటే చక్కగా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇంకో ప్రాసెస్లో కరివేపాకు కానీ పచ్చి వేపాకు కానీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, బియ్యం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా పాడవకుండా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. పాలు అయితే మనం తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పాలు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి
పాలు సరిగ్గా తోడుకోవు కదండి. ఇంకో ఇలా అయితే తోడుకుంటూ ఉంటాయి కదండి. సరిగ్గా తోడుకోవు, మనకు అర్జెంటుగా పెరుగు కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. సరిగ్గా తోడుకున్నప్పుడు ఇలాగా పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి, తొడుములు అందులో వేసేసి ఇలా బరువు లాంటిది ఒక మూత పెట్టి బరువు లాంటి ఒక బౌల్ అనేది దానిపైన పెట్టుకున్నాం అనుకోండి, పెరుగు ఒక గంట లోపులోనే తోడుకుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అల్లం అయితే ఇలాగ కొంచెం అయితే తురుముకొని ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ అల్లాన్ని, తురుముకున్న అల్లాన్ని కొంచెం దానిలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కూడా కొంచెం ఒక స్పూన్, ఒక అర టీ స్పూన్ సుమారు ఇలాగా వేసేసుకొని దాంట్లో షాంపూ ఉంటుంది కదండి, మనం ఏ షాంపూ అయినా పర్లేదు, మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా కొంచెం దానిలో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ అయితే పోసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇది మొత్తం కలిసేలాగా కొంచెం అయితే వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ అయితే గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు కానీ, పురుగులు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న చీమలు కానీ, పురుగులు కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి. నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసుకున్న తర్వాత కొంచెం సింకులో కానీ, గ్యాస్ స్టవ్ మీద కానీ, అలాగే ఫ్లోర్ మీద కానీ అక్కడక్కడ కొంచెం మనం బొద్దింకలు అయితే ఏ ప్లేస్లో అయితే తిరుగుతున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. ఆ ప్లేసుల్లో ఇలాంటి లిక్విడ్ని మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా బొద్దింకలు కానీ, బల్లులు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి అవి పారిపోతాయండి, త్వరగా రాకుండా ఉంటాయి. ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఇలాగా స్ప్రే చేసుకుని గ్యాస్ స్టవ్ కింద కూడా కొంచెం స్ప్రే చేసుకోవాలి. ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో కానీ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత నైట్ టైంలో ఇలాగ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. ఇలా మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని స్ప్రే బాటిల్లో పోసేసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, రోజు నైట్ టైంలో ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ, అలానే చిన్న చిన్న నుసి పురుగుల్లాగా మన కిచెన్లో బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలాంటి నుసి పురుగులు కానీ, ఈగలు కానీ రాకుండా ఉంటాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మనం ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.